పానకాల నరసింహస్వామి గుడి ఇది మంగళగిరిలో ఉంది. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి నోరు తెరిచి ఉన్న విగ్రహ రూపంలో దర్శనమిస్తారు మరియు ఇక్కడ పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ గుడి కొండపైన ఉంది మరియు ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఇందులో మనం ఒక ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుడక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇక్కడ ఇంత పానకం దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నా ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవటం విశేషం. ఇలా చాలా విశిష్టతలే ఉన్నాయి ఈ గుడికి. సో ఇప్పుడు ఇంకొక విశిష్టత గురించి తెలుసుకుందాం. పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ ఆలయం ఉన్నది. దీనికి పక్కగా ఒక స్వరంగం ఉంటుంది. దాంట్లో నుంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చంటారు. ఋషులు ఇది వరకు ఆ మార్గం ద్వారానే పయనించి వెళ్ళి కృష్ణా నదిలో స్నానం చేసి వచ్చి స్వామిని సేవించేవారంటుంటారు. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది. సర్వమంగళ స్వరూపిణి సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతమును మంగళగిరి అని అంటారు.